ముందు మనందరం కూడా గణపతిని ప్రార్థిస్తాము. గణపతిని ప్రార్థించడం వల్ల ఏమవుతుంది అంటే మనము చేసుకునే ప్రతి కార్యక్రమంలోని ఎటువంటి విఘ్నాలు, ఎటువంటి లోపాలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా గణపతి స్వామి వారు తొలగిస్తూ ఉంటాడు. కావున ప్రతి సంవత్సరం ఎవరైనా సరే తన జీవిత కాలంలో ఒక్కసారైనా దేవతల కళ్యాణం చేయించుకుంటే వారికి 1000 కోట్ల పుణ్యఫలం లభిస్తుంది, 1000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. దేవతల కార్యక్రమం చేసుకుంటే 1000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుడి కళ్యాణంలో కూర్చొని దేవుడి యొక్క కళ్యాణం విశిష్టత తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రాముఖ్యత చెంది మన యొక్క కుటుంబం అంతా కూడా క్షేమ స్థైర్యాలతోని మన ఇల్లు ధన ధాన్య వస్తు వాహనాలతోని అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనందరికీ కూడా వారసత్వం కావాలి. మనందరికీ కూడా పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ, పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనవడు, ప్రపౌత్రాంచ అంటే మునిమనవుడు. అంటే మన యొక్క వంశము వృద్ధి చెందాలని చెప్పి గణపతికి కూడా మనం ప్రతి ఏటా కూడా కళ్యాణం చేయించుకోవడం వల్ల మన వంశము ప్రతి ఏటా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కావున ప్రతి దంపతులు, కొత్త దంపతులు అవని, పాత దంపతులు అవని, షష్ఠి చేసుకునేవారు అవని ఎవరైనా సరే ప్రతి ఏటా కూడా మన యొక్క వినాయకుడు దంపతులు వినాయకుడు ఆస్తిక కళ్యాణంలో పాల్గొనడం వల్ల మనకి 1000 జన్మల పుణ్యఫలం లభిస్తుందని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్.